హాయ్ అండి, ఈరోజు లైనింగ్ కుర్తీ స్టిచ్చింగ్ చెప్తున్నాను. దానికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ లైనింగ్ని ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. మనం అయితే స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ఇలాగ మనం అంటించేసుకుంటే మనకు సులువుగా అయిపోద్ది. ఇప్పుడు నేను అది ఎలా అంటించుకోవాలన్నది చెప్తాను. ఫస్ట్ ఇలా మడిచేసుకోండి. సగానికి మడిచేసుకొని ఇది గమ్ అండి, ఫ్యాబ్రిక్ గమ్. ఇది కానీ పెట్టేసుకుంటే కనుక మనకి కుట్టుకోకలేదు. అది ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ కార్నర్స్ ఒకటే పెట్టుకోవాలండి, సెంటర్లో పెట్టకండి. కార్నర్స్ ఒకటి ఇలా గమ్ము. ఫస్ట్ మనకి గమ్ అంటించేటప్పుడు ఫ్రంట్లో కొంచెం గమ్ ఎండిపోయి ఉంటుంది కదా, అది తీసేసి ఇలా కార్నర్స్ మటుకు ఇలాగ అంటించేసుకుంటే మనకి కుట్టుకోవడం సులువు అయిపోద్ది. షోల్డర్ అంతా, అలాగే ఆర్మ్ ఫుల్ రౌండ్ అంతా అంతే. సెంటర్లో ఎక్కడా పెట్టద్దు గమ్. చూసారు కదా. ఇప్పుడు ఇలా పెట్టాక మనం ఏం చేయాలంటే దీన్ని నెమ్మదిగా అటు కార్నర్ ఇటు కార్నర్ పెట్టుకొని ఇలాగే దీని మీద వేసేయండి. చూసారు కదా, ఇలాగే వేసి ముడతలు లేకుండా ఇలా ఇచ్చేసేయండి. మనకి అలాగే స్టిక్ అయిపోద్ది. చూసారు కదా, ఇలాగా ఎక్కడ కూడా బుసుకులు లేకుండా అంటించేసుకోండి. ఇప్పుడు పైన పార్ట్ అయిపోయింది మనం అంటించడం. ఇప్పుడు కింద పార్ట్ అంటించాలి. కింద పార్ట్ అంటే ఇదిగో మనం ఇక్కడ సగం వరకు, ఇది కుర్తీ సగం ఇక్కడ వరకు అంటించాం. ఇదిగో చూస్తే అక్కడ వరకే అంటించాం. ఇప్పుడు ఈ పార్ట్ అంటించుకోవాలి. దాన్ని మళ్ళీ మనం ఇలా వేసుకుని ఇక్కడంతా రౌండ్ పెట్టేసుకోవాలి. ఇలా వేసుకుని సగానికి ఇలా వేసుకుని ఇదిగో ఈ కార్నర్ నుంచి ఇలాగా, ఇటు కార్నర్ నుంచి ఇలాగా రెండు వైపులా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా. ఇంకా కింద కూడా మనం కుట్టక్కర్లేదు అంటే కనుక కింద కూడా అలాగ అంటించేసుకుంటే మనకి కుట్టేటప్పుడు సులువుగా అయిపోద్ది. నేను కింద కూడా పెట్టేస్తున్నాను. కింద పెట్టద్దులేండి, ఎందుకంటే లైనింగ్ మనం మళ్ళీ అంటించేస్తే లోపలికి అంటించేసినా బాగానే ఉంటుంది. అంటించేద్దాం, అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అలా అయితే ఇలాగా చుట్టూ కార్నర్స్ ఒకటి అంటించుకోవాలి, సెంటర్ పెట్టకండి. అలాగే బ్యాక్ సైడ్ మనకి రైట్ సైడ్ కాదు రాంగ్ సైడ్ అంటించుకోవాలి. చూసారు కదా, చూసారు కదా, ఇలాగా మొత్తం చుట్టూ కింద వరకు అంటిస్తాం. ఇప్పుడు ఇది ఇలా అంటుకుంటుంది. ఈలోపు మనం ఇంకో సైడ్ కూడా అంటించాం. ఇలాగ మొత్తం అంటిస్తాం. చూసారు కదా, చుట్టూ కార్నర్లే పెట్టాం. ఎక్కడ చూసినా మధ్యన సెంటర్లోనే కూడా పెట్టుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఇంకోటి కూడా చూసారు కదా, రెండు ఇలా అంటించేస్తాం. రెండు సైడ్లు కూడా ఇలాగా ఫ్రంట్ బ్యాక్ ఇలా అంటించేసుకోవాలి నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అంటించేసి పెట్టేసుకోవాలి. హ్యాండ్స్, నెక్ కూడా. ఇప్పుడు హ్యాండ్ కూడా ఇలాగే అంటించుకోండి. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్.
రాంగ్ సైడ్ మనం హ్యాండ్ అంటించేసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రంట్. ఇలాగా చొక్క సెంటర్ పెట్టుకుని ఇక్కడ కూడా మనం గమ్ పెట్టేయాలి. ఫస్ట్ ఇలా అంటించేసుకున్నాక నెక్స్ట్ చూసారు కదా. ఇప్పుడు ఇది అంటుకున్నాక మనం కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక హ్యాండ్ అయింది. ఇది ఆరేలోపు ఇంకో హ్యాండ్ కూడా మనం అంటించేసుకోవాలి. రాంగ్ సైడ్, రైట్ సైడ్. రాంగ్ సైడ్ మనకి ఎప్పుడు కూడా ఇది ఇలా గీతలు గీతలు ఇలా ఉంటుంది. రైట్ సైడ్ అలా ఉండదు. రైట్ సైడ్ నీట్గా ఉంటుంది. అదే రాంగ్ సైడ్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ మనం చూసుకోవాలి. ఫ్రంట్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు ఇది రాంగ్ సైడ్లో మన ఫ్రంట్ ఇటు సైడ్ వచ్చింది. అదే రాంగ్ సైడ్లో ఫ్రంట్ ఇప్పుడు ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ రావాలి. ఓకే, అది మటుకు చూసుకొని మనం జాగ్రత్తగా అంటించుకోవాలి. అలాగే రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం కొంచెం కింద క్లాత్ వదిలేస్తాం కాబట్టి. కింద క్లాత్ నేను మడవడానికి వదిలేసాను. ఎందుకంటే మనకి లైనింగ్లో 1/2 ఇంచే ఉంది. లైనింగ్లో 1/2 ఇంచ్ మడత పెట్టుకున్నాం. మనకు 1 ఇంచ్ వరకు కావాలి మడత. దానికోసం మనం రెండు ఈక్వల్గా చూసుకుని 1 ఇంచ్ మడత ఉండేటట్టుగా చూసుకుని మనం పెట్టుకోవాలి. అంతే. ఓకే, ఇలా పెట్టుకుని అంటించేసుకుందాం. ఇలా కనుక ఒక అరగంట మనం కూర్చొని ఇలా అంటించేసుకుంటే మనకు కుట్టుకోవడం సులువు అయిపోద్ది. అంతే. చూసారు కదా, అంటిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఫ్రంట్ సైడ్ లోతు తీయలేదు, కట్ చేయాలి. ఇంకా ఇది హ్యాండ్ కట్ చేస్తాం. మెయిన్ పార్ట్ బాడీ పార్ట్ ఇది కట్ చేయలేదు. ఇంకా అది కట్ చేసుకోవాలి, లేదంటే బొసుకొచ్చేస్తుంది. చూస్తారు కదా. ఇప్పుడు ఈ రెండు కూడా ఆరనిద్దాం. ఇప్పుడు నెక్ వచ్చేసి మనం కట్ చేసుకుందాం. ఇలా సెంటర్ పెట్టుకుని
చూసారు కదా, కింద పైన కూడా మనకి సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ దీనికైతే మనం పెట్టేద్దాం. కొంతమంది ఐరన్ చేసేస్తారు, నేను ఐరన్ చేయటం లేదు. ఈ సెంటర్ కరెక్ట్గా, అలాగే కింద సెంటర్ కరెక్ట్గా అంటించేసుకోవాలి. చూసారు కదా, ఇది నెక్. ఇలా మనం కనుక అంటించేసుకుంటే మనం కుట్టుకోవడం సులువు అయిపోద్ది. చూసారు కదా, టాప్ పార్ట్లు అంటించాను, అలాగే హ్యాండ్స్ కూడా అంటించాను.